నమస్కారం. ఈరోజు కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి అంశాలు, అలాగే కుప్పం నియోజకవర్గం సంబంధించిన అభివృద్ధి అంశాలు, అలాగే రాజకీయంగా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నిటి గురించి మీడియా సోదరులకి మీ ద్వారా ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మనం అందరం చూసాం న్యూస్ పేపర్స్లో కానీ అన్నింటిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన అతి తక్కువ కాలంలోనే, కేవలం 9 నెలల్లోనే తలసరి ఆదాయం వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానానికి వచ్చింది. అంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసకరమైన పాలనతోటి నాశనమైపోయిన ఈ రాష్ట్రాన్ని, ఆర్థికంగా కుదేలైపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ తన 40 సంవత్సరాల అనుభవంతో ప్రజలు ఏదైతే నమ్మి 93% స్ట్రైక్ రేట్ తోటి 164 సీట్లు ఇచ్చారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని అనుక్షణం తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి ఫలితం అనేది ఈరోజు మనకి కళ్ళ ముందు కనపడతా ఉంది. దాంట్లో మరీ ముఖ్యంగా సేవల రంగంలో, అలాగే వ్యవసాయ ఉద్యానవన రంగంలో 15.41% అభివృద్ధి రేటు తోటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్త అభివృద్ధి వైపు పరుగులు పెడుతుందనే దానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోట్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచన చేసినా భవిష్యత్ తరాలు బాగుండాలి, అలాగే తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే నా తెలుగు జాతి అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండాలి. అంటే అది ఒక్క ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగు వాళ్ళని కాదు, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే, అంటే దేశ విదేశాల్లో ఉన్న, వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఎక్కడున్నా సరే తెలుగు జాతి నెంబర్ 1 స్థానంలో ఉండాలని చెప్పనేసి ఆయన పడుతున్న తపన మనం అందరం చూస్తూ ఉన్నాం. అంటే ఆర్థిక వ్యవస్థలో 3 రంగాల నుంచి కూడా ఆదాయం అనేది వస్తుంది. ఒకటి వ్యవసాయ అనుబంధ రంగాల్ని ప్రాథమిక రంగం అంటాం. రెండవది పరిశ్రమలకు సంబంధించినటువంటి 2వ రంగం. మూడవది సేవలు. ఈ 3 రకాలుగా వచ్చినటువంటి మొత్తం తయారైనటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో టోటల్ దాని రాష్ట్ర స్థూల ఉత్పత్తి, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. అది ఎంత వచ్చింది మనకు అంటే దాదాపు 8,65,13 కోట్లు. 8,65,13 కోట్ల విలువైనటువంటి మనం ఉత్పత్తి సాధించాం. గత సంవత్సరంలో అదే 7,99,400. అంటే పోయిన సంవత్సరం వచ్చినటువంటి ఉత్పత్తికి ఈ సంవత్సరానికి ఎంత తేడా అనేదే అభివృద్ధి శాతం. అంటే దీన్ని 2 డివైడ్ చేస్తే ఎంత వస్తుందంటే 8.21%. అంటే గత సంవత్సరం కంటే, అంటే అప్పుడు ₹1,00,000 ఉత్పత్తి సాధించి ఉండింటే ఇప్పుడు 1,08,021 వృద్ధి రేటు మనం సంపాదించాము అనేది. అదేవిధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మొత్తం సంపాదించిన మొత్తం డబ్బుని జనాభాతో భాగిస్తే సరాసరి ఎంత వస్తుంది అనేది ₹2,70,000 ఇప్పుడు సరాసరి తలసరి ఆదాయం. సో తలసరి ఆదాయంలో దేశంలోనే 3వ స్థానంలో థర్డ్ ప్లేస్ వచ్చింది. ఏది? తలసరి ఆదాయంలో. ప్రతి మనిషికి వచ్చే ఆదాయం 2,70,000 అనే దాంట్లో మనం 3rd ప్లేస్కి వచ్చాం. కానీ ఉత్పత్తిలో 2వ ప్లేస్కి వచ్చాం. ఎందుకంటే తమిళనాడు అనేది 9.69, ఆంధ్రప్రదేశ్ కంటే ఎక్కువ సాధించారు వాళ్ళు వృద్ధి శాతం. మనది 8.21. అదే మాదిరి 3వది పాండిచ్చేరి, అస్సాం. కాబట్టి
ఒకప్పుడు 14, 19 ఆ రోజు విడిపోయినటువంటి రాష్ట్రంలో, ఒక కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రతి సంవత్సరం కూడా వృద్ధి రేటు 11% సాధిస్తూ వచ్చారు. కంటిన్యూగా 5 సంవత్సరాలు కూడా సరాసరి అటో ఇటో డబుల్ డిజిట్ గ్రోత్ అనేది అది వచ్చింది. మళ్ళీ రాష్ట్రం 5 సంవత్సరాలు ఆర్థికంగా కుదేలైపోయి మొత్తం కూడా ఇదైపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. అంటే ఆంధ్రప్రదేశ్ ఎట్లా ఉందంటే దౌర్భాగ్య స్థితి, సంక్షోభంలో కింద పడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు చేతికి అధికారం వస్తుంది. అవన్నీ ఆయన కష్టపడి సాధించినప్పుడు మళ్ళీ అధికారం పోతా ఉంది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అంటే ఏదైనా మన రాష్ట్రం ఎందుకు ఈ విధంగా వస్తుందంటే కంటిన్యూటీ అనేది ఉండాలి. ప్రభుత్వం అనేది ఒక మంచి విజనరీ లీడర్గా ఉండే వ్యక్తి, ఒక ఆర్థిక శాస్త్రవేత్త కష్టపడి ప్రభుత్వాన్ని ఆదాయం తెప్పించే పరిస్థితిలో ఉన్నటువంటి నాయకునికి కంటిన్యూగా అధికారం అనేది ఉంటే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ఇది చాలా చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఎందుకు ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరం ఒక పార్టీ, ఇంకొక సంవత్సరం ఇంకొక పార్టీ వచ్చి ఇవన్నీ కూడా వ్యవస్థలంతా నాశనం అవుతూ ఉంది. అదే కొన్ని రాష్ట్రాలు లైక్ గుజరాత్ తర్వాత ఇటువంటి రాష్ట్రాల్లో వాళ్ళు కంటిన్యూగా ఒకటే ప్రభుత్వం వస్తూ ఉంది కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా డెవలప్మెంట్ వైపు పోతూ ఉన్నారు. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు 15% వృద్ధి రేటు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మనం లక్ష్యం ఎంత? 15. మనం సాధించింది ఎంత? 8.21. తప్పకుండా నెక్స్ట్ రాబోయే కాలంలో మన లక్ష్యాన్ని దగ్గరగా చేరుకుంటామని చెప్పి తెలియజేస్తూ, దీనికి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలి. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో మనకు చాలా బాగా వచ్చింది. 21% పైన అగ్రికల్చర్ సెక్టర్లో మనకు అభివృద్ధి రేటు బాగా వచ్చింది. కాబట్టి ఇంకా కూడా సేవా రంగంలో, పారిశ్రామిక రంగంలో మనం చాలా వెనకబడినాం. అది కూడా డెవలప్ చేస్తే దేశంలోనే నెంబర్ 1 ప్లేస్కి వస్తాం. దక్షిణాది రాష్ట్రాలే ముందుంది. ఇంకోటి ఏంటంటే తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, పాండిచ్చేరి కానీ, నెక్స్ట్ కర్ణాటక కానీ చాలా మనకు ఉత్తరాది రాష్ట్రాల కంటే కూడా దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధి రేటు చాలా బాగుందని చెప్పి తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయానికి అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఇక్కడ అన్ని వర్గాల వారు ఈరోజు పాజిటివ్గా మన ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకొని పోతే రాబోయే తరాల వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ప్లేస్కి వస్తుందని తెలియజేస్తూ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఒక పారిశ్రామికవేత్త, 1 హోమ్ 1 ఎంటర్‌ప్రెన్యూర్ అనే కాన్సెప్ట్ తోటి చంద్రబాబు నాయుడు గారు నందిగామలో జరిగిన దాంట్లో కార్యక్రమంలో దిశానిర్దేశం చేశారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడ కుప్పంలో కూడా అలీప్ తరపున 50 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఐడెంటిఫై చేసి వాళ్ళకి శిక్షణ పూర్తి చేసి ఈరోజు సర్టిఫికేట్లు కూడా అందజేయడం జరిగింది. ఆ 50 మంది రాబోయేటటువంటి సంవత్సరం 2 సంవత్సరాల్లో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరొక 10 మందిని ఒక్కొక్కరు పారిశ్రామికవేత్తల కింద, అది సూక్ష్మ తరహా, మధ్య తరహా పారిశ్రామికవేత్తలుగా రూపొందించడానికి కూడా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతూ ఉంది. కుప్పం నియోజకవర్గం 2024 ముందు, 2024 తర్వాత అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు 30 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, విద్య, వైద్యం కావాల్సిన ఒక బేసిక్ కావాల్సినటువంటి అన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ వచ్చారు ఈ 30 సంవత్సరాల్లో. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో ఒక బెంగళూరుకి ఒక శాటిలైట్ టౌన్ లాగా కుప్పాన్ని మార్చే దిశగా ఆయన చర్యలు చేపడతా ఉన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, కుప్పం టౌన్ మొత్తం, ఎయిర్పోర్ట్ కావచ్చు. అంటే కుప్పంలో ఉండే ప్రజలు ఇక్కడ అసలు ఎయిర్పోర్ట్ చూస్తామని చెప్పనేసి కళ్ళలో కూడా ఊహించరు. కానీ చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తును ఆలోచించి ఈరోజు కార్గో ప్లస్ డొమెస్టిక్ 2 కలిపి ఎయిర్పోర్ట్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేసేదానికి సంబంధించిన పనులు కూడా పూర్తయినాయి. దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కూడా త్వరలో ప్రారంభం అవబోతూ ఉంది. అలాగే బీసీ కార్పొరేషన్ లోన్స్ కావచ్చు, అట్లాగే మనకి గ్రామాల్లో సీసీ రోడ్స్ కావచ్చు, గోకులం షెడ్స్ కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఇక్కడ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి పార్టీలకు అతీతంగా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నారు. 100% అందరికీ కుప్పం నియోజకవర్గం ప్రజలకి, ఇతర రాజకీయ పార్టీలకి, నాయకులకి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒక పాజిటివ్ మూమెంట్ అనేది కుప్పంలో జరుగుతూ ఉంది. మనందరి అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమం వల్ల మనందరి అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ మీ సలహాలు, సూచనలు ఇస్తూ అనవసరమైన విమర్శలు లేకుండా
ఖచ్చితంగా ఏదైనా పొరపాట్లు జరుగుతుంటే సలహాలు ఇచ్చేటటువంటి బాధ్యత మీడియా మీద కావచ్చు, సామాన్య ప్రజల మీద, అందరి మీద ఉంది. ఖచ్చితంగా ఆ సలహాలు సూచనలు తీసుకోవడానికి ఇక్కడ మీ ముందున్న నాయకులం కావచ్చు, చంద్రబాబు నాయుడు గారితో సహా అందరం సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా చేసే మంచి పనుల్ని డిస్టర్బ్ చేస్తూ దాని మీద అనవసరమైన పెద్ద పేరాపనలు మాట్లాడకుండా మన పాజిటివ్ మూమెంట్తో వెళ్ళాలని ఇచ్చేస్తున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారితో అమరావతి జరిగిన సమావేశం గురించి కూడా కొంతమంది అనవసరమైన రాగ్దాంతం, అనవసరమైన ఊహాకల్పిత మాటలు రాసి జనాలను కూడా తప్పుదోవ పట్టించడం మంచి పద్ధతి కాదు. మీ సంస్కారానికి, విఘ్నతకి దాన్ని వదిలేస్తున్నాం. ఖచ్చితంగా అనవసరమైన అటువంటి కార్యక్రమాలు రూపొందిస్తే కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆలోచించి ప్రతి ఒక్కరూ ఒక మంచి పాజిటివ్ వాతావరణం క్రియేట్ చేసేదానికి సహకరించాలని చెప్పనేసి అందరికీ తెలియజేస్తూ ఈరోజు మీడియా మిత్రులను కూడా మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇంత అద్భుతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, మన కుప్పం ఈ విధంగా అభివృద్ధి చెందుతుందని మీ సలహాలను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. ప్రజల దగ్గర నుంచి వచ్చే సలహాలు ఏమైనా ఉన్నా కూడా మీ ద్వారా తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ మనం అందరం కలిసి ఈ కుప్పాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలగంటున్నారో దాన్ని తీర్చిదిద్దేదానికి సహకరించాలని చెప్పనేసి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చాలా వరకు కూడా మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిన పరిశ్రమలన్నీ కూడా వస్తుంది. మళ్ళీ ఆంధ్ర వైపు మొత్తం దేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు ఈరోజు చూస్తాం. దానికి ఉదాహరణ ఏమంటే మొన్నే లూలు కంపెనీ కూడా వచ్చి చూసుకోపోయినారు వాళ్ళు కూడా. అది కూడా అయిపోయింది, ఇంచుమించు అయిపోయింది. లూలు కంపెనీ వాళ్ళు కూడా వచ్చారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే సింగపూర్ ప్రతినిధులు మనం చూసుకోపోయినారు. మొత్తం అమరావతి రాజధాని ప్రాంతం కూడా మళ్ళా కూడా సింగపూర్ వాళ్ళు కూడా వచ్చారు. ఎవరు అవునన్నా కాదన్నా ఆ క్రెడిబిలిటీ వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు గారు. నిజమా కాదు? మనం ఆలోచించాలి. జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా మనం ఒకే వైపు కాకుండా మీ యొక్క పూర్తి సహాయ సహకారాలు కూడా మీరు కూడా మాకు ఏ విధంగా చేసే కుప్పం సంబంధించి కూడా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది మీరు కూడా మాకు అందరికి కూడా నాయకులు కూడా మీ ఐడియాలజీ కూడా మాకు అందించాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ దీంట్లో భాగంగా మరీ ముఖ్యంగా సంక్షేమం ఎక్కడో అక్కడక్కడ వైసీపీ నాయకులు పగటి కళలు కంటూ ఉన్నారు. దేశంలోనే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉండే రాష్ట్రం ఏది లేదు. మీరు ఎక్కడైనా చూసుకోండి. దేశంలో హయ్యెస్ట్ పెన్షన్ ఇస్తూ ఉండే ఒకే ఒక రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. మన భారతదేశంలో సుమారు కొన్ని వేల కోట్లు దానికి చెప్పిన మాట కట్టుబడి ఓటు ఏదైతే పెన్షన్ సక్రమంగా అందరూ కూడా వచ్చి చేయిస్తూ ఉన్నాం. దాంతోపాటు గ్యాస్ సిలిండర్లు అమలు చేసినాం, ఇచ్చిన సూపర్ 6 ఇచ్చిన హామీలు. దాంట్లో భాగంగా ఇప్పుడు నెక్స్ట్ మంత్ తల్లికి వందనము ఒకటి తర్వాత ఒకటి, ఒకవైపు సంక్షేమాన్ని వైపు, ఒకవైపు అభివృద్ధి వైపు అహర్నిశలు ఆయన చంద్రబాబు గారు పనిచేస్తూ ఉన్నారు. దానికి సహకారంగా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, ఇక్కడ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ అందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఈరోజు ఎక్కడ కూడా మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి నాయకులు కూడా మొన్న ఇదేమంటే సెల్ఫీ తీసుకుంటున్నారు. ఒక కేంద్ర మంత్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గర సెల్ఫీ తీసుకుంటూ ఉన్నారు. అంటే దాని ఆలోచన ఏమంటే ఎక్కడ మనం ఒకసారి ఆలోచించేయాలి. దీని సందర్భంగా ముఖ్యంగా యువకులు, రాష్ట్రంలో ఉన్న యువకులందరూ కూడా దీన్ని గమనించాలి. రాష్ట్రం ఎటువైపు పోతా ఉంది? వైసీపీ రాక్షస పాలనలో ఆంధ్ర అంటేనే మొత్తము మనం తమిళనాడులో పోతే మనమందరూ తిట్టేవాళ్ళు, కర్ణాటకలో పోతే తిట్టేవాళ్ళు. ఎక్కడ పోయినా ఎంతో గౌరవంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఆ స్థాయికి దిగజారు చేశారు. ఇప్పుడు మళ్ళా కూడా ఏమైపోతా ఉందంటే వాళ్ళకి దిక్కుతోచకుండా ఎక్కడ కూడా ఈ కుప్పం నియోజకవర్గం నుంచే మేమందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అన్ని ఒకే ఒక పార్టీ. ఎందుకు అది చెప్తాను? గుజరాత్ తీసుకుంటే సుమారు ఒకే పార్టీ పరిపాలన ఉండదు 30 సంవత్సరాలుగా గుజరాత్లో కూడా. మనం రాష్ట్ర అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా మళ్ళా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి అందరూ కూడా మద్దతు పలకాల. ఒక్క పార్టీ ఉంటే ఎవరు ఊహించిన విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుంది. 2047 స్వర్ణాంధ్రకు ఏ విధంగా అయితే ఉందో విజన్ 2047కి దానికి
మొదటి అడుగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఈరోజు పైకి రావడం. కాబట్టి దయచేసి సోదరులారా, మీకు మీడియా మిత్రులందరూ కూడా మేము ఇంకో రిక్వెస్ట్ కూడా చేసుకుంటున్నాం. గాలి వార్తలు ఒకరు ఇద్దరు, అంటే అందరూ కాదు, ఒకరో ఇద్దరు ఊరికి అట్లా ఇట్లా లేనిపోయిన పుకార్లు పుట్టిస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తున్నాం కుప్పంలో, అందులో ఎటువంటి సందేహం లేదు. రాబోయే భవిష్యత్తు కూడా యువతకు ఖచ్చితంగా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మిగిలిన ఇక్కడ చోటా మోటా నాయకులు ఎవరో ఒకరు ఇద్దరు అక్కడక్కడ ఏదో పలుకులు ఏదో మాట్లాడుతున్నారు. మేము అందరిని కూడా ఆహ్వానిస్తాం, రండి, అందరూ కలిసి పనిచేస్తాం. కుప్పం నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే మా అధినాయకుడు భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారో, ఈ టౌన్స్లోని కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీసుకురావడానికి మీరందరూ కూడా మాకందరూ కూడా సహకరించాల్సిందిగా మేము అందరం ప్రజల్ని, మీడియా మిత్రుల్ని, ఇక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులను కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. అందరూ కలిసి కుప్పాన్ని ఒక నూతన పంతాలుగా తీసుకుపోవాలనేసి మేము మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. అదంతా పెద్ద పెద్ద లెక్కలు వేస్తుంది. ఏం లేదు, మర్చిపోతా ఉంటాను. రోజు నుంచే ఈరోజు అద్భుతంగా ప్రారంభమైనవి. దానికి సంబంధించి ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గంలో కూడా మ్యాపింగ్ చేయడానికి 20 లక్షల కుటుంబాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఐడెంటిఫై చేసింది. వాళ్ళని దత్తత తీసుకుని వాళ్ళ బాధ్యత తీసుకునేటటువంటి వ్యక్తులను కూడా దానికి ఇంటిగ్రేట్ చేసి రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో ఈ 20 లక్షల కుటుంబాలను కూడా ఉన్నత స్థాయికి, సమాజంలో గౌరవప్రదమైన స్థాయికి, ఆర్థికంగా సామాజికంగా ఎదిగే విధంగా కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు రూపొందించడం జరిగింది. అంటే ఒక వ్యక్తి సమాజం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించే విధానాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది ఆయన యొక్క కమిట్మెంటు ఈ సమాజం పట్ల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల ఏ విధంగా ఉందనేది. ఆ విధంగా పని చేసుకుంటూ రావటం వల్లే ఈ 9 నెలల్లోనే మనం మొదటి స్థానంలో తమిళనాడు ఉంటే ఎక్కడో అట్టడుగున్న మనం ఈరోజు 2వ స్థానానికి మనం రావటం జరిగింది. తలసరి ఆదాయంలో 100% భారతదేశంలోనే నెంబర్ 1 ప్లేస్లోకి రాబోయే 2-3 సంవత్సరాల్లోనే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రాన్ని తీసుకొస్తారని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. అట్లాగే మీరు అందరూ చూస్తున్నారు, అమరావతికి సంబంధించిన పనులు ప్రారంభమైనాయి. రియల్ ఎస్టేట్ ఈరోజు అమరావతిలో కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాల్లో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, ప్రతి చోట అన్నీ మించి కుప్పంలో కూడా ఈరోజు రామకుప్పం కావచ్చు, ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ ఏరియాస్, ఎయిర్పోర్ట్ వస్తుందో, కంపెనీస్ వస్తుందో ఆ ప్రాంతాల్లో ఈరోజు రైతులకు సంబంధించిన భూములకి ఏ విధంగా ధరలు పెరిగినాయి, వాళ్ళ యొక్క ఆదాయం ఏ విధంగా పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అమరావతిలో రమారమి 15,000 కోట్ల రూపాయలతోటి పనులు ప్రారంభమైనాయి. టెండర్లన్నీ కూడా ఏప్రిల్ మొదటి వారంలోనే దానికి సంబంధించిన పనులు పూర్తయి త్వరలో మొత్తం పనులు ప్రారంభమయ్యేటటువంటి పరిస్థితి వచ్చాం. ఒకనాడు అమరావతిని శ్మశానం అని చెప్పనేసి వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు. ఇప్పుడు అట్లాంటి చోట్ల ఒక బంగారు లోకాన్ని, ఒక బంగారు అమరావతిని సృష్టించేటటువంటి నాయకత్వం అనేది ఈరోజు రాష్ట్రానికి ఉండటం మనందరికీ ఆనందదాయకం. సీడ్ క్యాపిటల్ని రాబోయేటటువంటి 3 సంవత్సరాల్లో పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తలెత్తుకొని మా రాజధాని అమరావతి, ఇది ప్రజా రాజధాని, పీపుల్స్ క్యాపిటల్ అని చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు గారు రూపొందించబోతున్నారు. అలాగే పోలవరంకి సంబంధించి ఆంధ్రుల జీవనాడి పోలవరంకి సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేసి ముందుకు తీసుకెళ్తున్నారు.